ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇందులో సిరియా ఐగుప్తు దేశముల యొక్క మధ్య జరిగిన యుద్ధములు, వాటి చరిత్రను గూర్చి రాయబడింది. అలాగే క్రీస్తు విరోధిని గూర్చి కూడా కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. బబులోను దేశము, తర్వాత మాదీయ పారసీక దేశము, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఈ మూడు వరుసగా ప్రపంచాన్ని పరిపాలించాయి. ఈ గ్రీకు సామ్రాజ్య ముఖ్యమైనటువంటి రాజు అలెగ్జాండర్. అతడు చనిపోయిన తర్వాత అతని వంశంలో ఎవ్వరికీ కూడా ఆ రాజ పదవి దక్కలేదు. అతని సైన్యాధిపతులు నలుగురు అతని సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి పరిపాలన చేశారు. క్రీస్తు పూర్వం 323 నుండి వాళ్ళు పరిపాలన చేశారు. 323 నుంచి క్రీస్తు శకం 30 వరకు, క్రీస్తు పూర్వం 30 వరకు పరిపాలన చేశారు. 4 భాగాలుగా చేయబడ్డాయి. ఒకటి సిరియా రాజ్యం, రెండవది ఐగుప్తు. సిరియా రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారు, ఐగుప్తును దక్షిణ రాజ్యం అంటారు. ఆ తర్వాత గ్రీసు, చెన్నాసియా, ఈ రెండు కూడా ఉత్తర రాజ్యంలో కలిసిపోయాయి. క్రీస్తు పూర్వం 190లో ఈ 2 రాజ్యాలు ఉన్నాయి. ఉత్తర రాజ్యం, దాన్ని సిరియా అంటారు. దక్షిణ రాజ్యం, దాన్ని ఐగుప్తు అంటారు. ఉత్తర రాజ్యంలో 75 రాజ్యాలు ఉన్నాయి, దేశాలు. దక్షిణ రాజ్యంలో 25 దేశాలు ఉన్నాయి. ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్ని అంతియోకస్, సెల్యూకస్ వాళ్ళు పరిపాలన చేశారు. 7 అంటియోకస్సులు, 6 సెల్యూకస్సులు పరిపాలన చేశారు. దక్షిణ రాజ్యంగా పిలువబడేటువంటి ఐగుప్తు 11 మంది టాలమీలు పరిపాలన చేశారు. ఐగుప్తును పరిపాలించిన వారిని టాలమీలు అంటారు. సిరియా రాజ్యాన్ని పరిపాలించిన వారు అంటియోకస్సులు, సెల్యూకస్సులు అంటారు. ఈ 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాల గురించి ఈ అధ్యాయంలో కొన్ని వచనాలు, అంటే 5వ వచనం నుంచి 20వ వచనం వరకు జరిగేటువంటి యుద్ధాల గురించి దేవుడు ముందుగానే దానియేలు ద్వారా తెలియపరిచాడు. 5, 6, 7 వచనాలు చదువుదాం ఒకసారి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలమును నిలుపుకొననేరదు. అతడైనను అతని భుజబలమునైనను నిలువదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశంలో ఒక సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. క్రీస్తు పూర్వం 305లో మొదటి టోలమీ
ఐగుప్తును వశపరుచుకున్న తర్వాత అతడు యోదయను ఆక్రమించాడు. ఒక విశ్రాంతి దినాన యెరూషలేమును చూడడానికి వచ్చాడు వీడు, ఈ టోలమీ అనేవాడు. అక్కడికి వచ్చి కుయుక్తి చేత యోదయను ఆక్రమించాడు. యెరూషలేము సిరియా ఐగుప్తు సరిహద్దుల్లో ఉన్నందువల్ల ప్రతిసారి అనేక యుద్ధాల్లో యోదయ నలిగిపోయింది. ఇప్పుడు ఈ రెండు రాజ్యాలు మనం ఆలోచన చేస్తే, ఈ రెండు గొప్ప రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో యోదయకు ఇబ్బంది కలుగుతూ వచ్చింది. వారు చాలా యుద్ధాలు చేసుకున్నారు ఈ రెండు రాజ్యాలు. అయితే క్రీస్తు పూర్వం 252లో రెండవ టోలమీ రాజు అతడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో తన కుమార్తె అయిన బెర్నికేను ఉత్తర రాజ్య అధిపతి అయినటువంటి రెండవ అంతియోకస్కు ఇచ్చి వివాహం చేశాడు. ఈ రెండవ అంతియోకస్సు ఆమెను వివాహం చేసుకున్నప్పుడు తన మొదటి భార్య ఒడిస్సు అనే ఆవిడ్ని విడనాడి ఆమె కుమారునికి కాక బెర్నికే కుమారునికి రాజ్యం ఇచ్చి షరతు మీద వివాహం చేసుకున్నాడు. కానీ ఒడిస్సు తన భర్తను విషమిచ్చి చంపింది. అలాగే బెర్నికేను ఆమె కుమారునికి కూడా విషం పెట్టి చంపింది. క్రీస్తు పూర్వం 245లో రెండవ సెల్యూకస్ రాజయ్యాడు. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తాం, ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును అన్నాడు. ఆమె వంశములో ఒకడు అంటే చంపబడిన బెర్నికే యొక్క వంశములో నుండి ఒకడు అని అర్థం. అతడే యురిగెటిస్, అంటే ఇతడు 3వ టోలమీ అన్నమాట. ఇతడు తన అక్క మరణాన్ని గూర్చిన సంగతి విషయమై పగ తీర్చుకోవడానికి సిరియా దేశం మీద దండెత్తాడు. ఆ సిరియా దేశం మీద దండెత్తి ఎవరైతే తన అక్కను చంపారో ఆ బెర్నికేని చంపేశాడు. బెర్నికే అంటే మొదటి టోలమీ, రెండవ టోలమీ యొక్క రెండవ అంతియోకస్ యొక్క భార్య అన్నమాట. ఆమెను విషమిచ్చి చంపింది కదా, ఆమెను చంపాడు. అతడు సిరియా దేశం అంతటిని జయించి దాని ముఖ్య పట్టణమైనటువంటి అంతియోకయ కోటను ముట్టడించి కొల్లగొట్టి దోచుకుని వెళ్ళిపోయాడు. సిరియాపై అతడు దండయాత్ర ముగించిన తర్వాత ఈ టోలమీ, 3వ టోలమీ ఐగుప్తుకు 4,000 తలాంతుల బంగారాన్ని, 40,000 తలాంతుల వెండిని, 2,500 విగ్రహాలను, వాటి ఆరాధన యందు వాడుకునేటువంటి పాత్రలను కొల్లగొట్టి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కంబీసిస్ అనేటువంటి రాజు వాటిలో చాలా వాటిని మనకి పారసీక దేశానికి తీసుకెళ్ళిపోయాడు. 9వ వచనం, 8వ వచనం చూడండి. మరియు అతడు వారి దేవతల సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తుకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును. 9వ వచనం చూస్తే, అతడు దక్షిణ దేశపు రాజు దేశములో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. కాబట్టి క్రీస్తు పూర్వం 225లో రెండవ సెల్యూకస్ చనిపోయాడు. అతని కుమారులు 3వ సెల్యూకస్, ఆ కుమారుల్లో ఒకడు 3వ సెల్యూకస్ అనేవాడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత 2వ సెల్యూకస్ కుమారుడు
అంతియోకస్, మూడవ అంతియోకస్ రాజు అయ్యాడు. ఈ మూడవ అంతియోకస్ అనేవాడు ఉత్తర రాజ్యాధిపతి అయిన తర్వాత దక్షిణ దేశపు అధిపతి అయినటువంటి మూడవ టాలమీ పైకి యుద్ధమాడి చాలా కాలం యుద్ధం చేశాడు, కానీ జయించలేకపోయాడు. 10వ వచనం చూస్తే, అతని కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోట దనుకవచ్చును. 2వ సెల్యూకస్ కుమారులు, 3వ సెల్యూకస్ అనేవాడిని మహా అంతియోకస్ అని పిలిచేవారు. ఐగుప్తుకు సంబంధించిన చిన్న ఆసియాలోని కొన్ని భాగాల మీద అతడు యుద్ధం చేసి వాటిని ఎంత యుద్ధం చేసినా జయించలేకపోయాడు. అప్పుడు 11వ వచనంలో చూస్తే, అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనును, అది ఓడిపోను. దక్షిణ దేశపు రాజు 4వ టోలమీ క్రీస్తు పూర్వం 215లో గొప్ప సైన్యముతో మహా అంతియోకస్ను ఓడించాడు. అతడు ఆ గొప్ప సైన్యముతో వారిని ఓడించాడు. 12వ వచనం చూస్తే, ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఈ టోలమీ అనేవాడు, 4వ టోలమీ అనేవాడు దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యముతో మహా అంతియోకస్ను ఓడించి గర్వించి తిరిగి వచ్చాడు. క్రీస్తు పూర్వం 203లో 3వ అంతియోకస్ 14 సంవత్సరాల కిందట టోలమీతో యుద్ధం చేసి ఓడిపోయాడు కదా. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, అప్పుడున్న సైన్యం కంటే కూడా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని తిరిగి దక్షిణ రాజ్యముతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అంతలో క్రీస్తు పూర్వం 205లో 4వ టోలమీ చనిపోయాడు. అతని కుమారుడైనటువంటి 5వ టోలమీ 5 సంవత్సరాల వయస్సు కలిగిన వాడే తన తండ్రి సింహాసనాన్ని ఎక్కాడు. 13-14 వచనాలు. ఏలైనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకుని మరలా వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట, అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరుచినట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు. ఈ అంతియోకస్ చేసిన దండయాత్రలో మాసిదోనియా రాజు అయిన ఫిలిప్పు చేరతాడు. ఐగుప్తులో కూడా ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి 5వ టోలమీకి అంత పెద్ద అనుభవం లేకపోవటం బట్టి ఈ టోలమీ యొక్క సొంత జనులు సైతం ఎవరైతే ఆ దేశం మీదకు దండెత్తి వచ్చారో చాలామంది వారిలో చేరారు. అలాగే అంతియోకస్తో కొందరు చెడిపోయిన దుర్మార్గులైన యూదులు కూడా చేరారని, వారిని బట్టి ఈ ప్రవచనం నెరవేరిందని చరిత్రకారుడైన యోసిఫస్ రాశాడు. ఈ అంతియోకస్ అనేవాడు ఐగుప్తు పట్టణాలను, కొన్ని శ్రేష్టమైన పట్టణాలను బలాత్కారంగా తీసుకున్నాడు. అతడు సీదోనును తీసుకుని ఐగుప్తీయుల శ్రేష్టమైన సైన్యాన్ని ఓడించాడు. 15-16 వచనాలు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడ దెబ్బ వేయను. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందును, అతడు ఏర్పరచుకున్న జనము దృఢ శౌర్యం పొందకపోయినందును ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణాన్ని పట్టుకున్నాడు. వచ్చిన వానికి ఎదురుగా ఎవరు నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలం వలన పాడైపోవును. ఆనందము గల దేశం అంటే యోదయ దేశం, ఇశ్రాయేలు దేశం. అతడు ఆ దేశంలోనికి వచ్చి
ఆ దేశాన్ని పాడు చేశాడు అనే విషయం మనం చూసాం. ఈ అంతియోకస్ అనేవాడు విజయాన్ని సాధించి ఐగుప్తును జయించి ఆనంద దేశం అంటే ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి, పాలస్తీనాపై దండెత్తి తన అధికారం చేత దాన్ని లోబర్చుకున్నాడు. తన అధికారం చేత ఐగుప్తు దేశం మీద విజయము కలిగినందువల్ల ఆ ఐగుప్తీయులు ఏం చేశారంటే క్లియోపాత్ర అనే ఆమెను, అంటే ఐగుప్తు రాజకుమార్తెను 5వ టాలమీకి ఇచ్చి క్రీస్తు పూర్వం 190 ఏళ్ళ వివాహం జరిగించారు. అయితే ఈ క్లియోపాత్ర 5వ టాలమీ రాజును బలపరిచింది, కానీ తనకు సహాయము దొరకలేదు. ఇంకా 18వ వచనంలో చూస్తే అతడు ద్వీపంలో జనముల తట్టు తన మనసు త్రిప్పుకొని అనేకులను పట్టుకుని, అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయను, మరియు ఆయన అవమానం అతని మీదకి మరలా వచ్చినట్లు చేయను, అది అతనికి రాక తప్పదు అంటాడు. ఇక్కడ చిన్న ఆసియాకు పడమటగా ఉన్న ఈజియన్ సముద్రపునంతలి అనేక ద్వీపాలని అంతియోకస్ స్వాధీనపరుచుకున్నాడు. రోమీయులు అతన్ని అవమానపరిచారు. కాబట్టి సిఫియో అనేటువంటి రోమీయుల సైన్యాధిపతి అతనిపై దండెత్తి క్రీస్తు పూర్వం 190లో మాగ్నీషియం అనేటువంటి యుద్ధమందు అతన్ని ఓడించి అనేకమైన కష్టమైన షరతులు అతనికి విధించి అతన్ని బంధించి అతన్ని జయించి గ్రీకీయుల ద్వీపాలను మళ్ళీ తీసేసుకున్నాడు. కాబట్టి 19వ వచనంలో చూస్తే అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తిప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును అన్నాడు. సిఫియో అనేవాడు అంతియోకస్ను బంధించి అతన్ని ఓడించి అతనికి పన్ను విధించాడు. చాలా ద్రవ్యం చెల్లించాలని, పన్ను కప్పముగా కట్టాలని చెప్పాడు. కాబట్టి ఈ అంతియోకస్ అనేవాడు కావలసిన ద్రవ్యాన్ని ఆర్జించుటకు తన దేశం వైపు వెళ్ళిపోయాడు. సారీ అండి. ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని ఎలిమాయిస్ అనే పట్టణంలో ఉన్నటువంటి బేలస్ అనే దేవత యొక్క దేవాలయాన్ని కొల్లగొట్టి సంపాదించడానికి ప్రయత్నించాడు. మరి ఆ కప్పం కట్టాలి కదా. కానీ ఆ పట్టణ ప్రజలు చాలా కోపం వచ్చి అతన్ని క్రీస్తు పూర్వం 187వ సంవత్సరంలో చంపారు. 20వ వచనం, అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహం వలనైనను యుద్ధము వలనైనను కలగదు. కాబట్టి అతడు నాశనం చేయబడ్డాడు, అతడు చంపబడ్డాడు. చెరలోని వారందరూ డబ్బు చెల్లించినటువంటి పిదప విడవబడిన 5వ అంతియోకస్ విడవబడలేదు. అంటే అతని కుమారుణ్ణి, 4వ అంతియోకస్ యొక్క కుమారుణ్ణి వాళ్ళు చెరగా ఉంచుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 187లో ఈ అంతియోకస్, మహా అంతియోకస్ చనిపోగా అతని 2వ కుమారుడు 4వ సెల్యూకస్ రాజయ్యాడు. రోమా వారికి చెల్లించవలసిన భారమైన కప్పాన్ని బట్టి దేశంలో పన్నులు కూడా ఎక్కువ చేశాడు. ఈ 4వ అంతియోకస్ చెరలోంచి పారిపోయాడు. 4వ అంతియోకస్కు బదులుగా అతని కుమారుణ్ణి రోమావారు చెరపట్టారు. ఈ సమయంలో సింహాసనాన్ని ఎక్కాలనే కోరికతో హెలిడోరస్ అనేటువంటి వాడు, అంటే అంతియోకస్ యొక్క మంత్రి, క్రీస్తు పూర్వం 176లో 4వ సెల్యూకస్ రాజును చంపేసి హెలిడోరస్ రాజయ్యాడు. 4వ అంతియోకస్ని చంపి అతని కుమారుడేమో రోమా చెరలో ఉన్నాడు.
ఆ చెరలో ఉన్నందువల్ల ఈ హెలిడోరస్ అనేవాడు అధికారి అయ్యాడు. ఆ తర్వాత మనం చూస్తే 21 నుంచి 31 వరకు అంతియోకస్ ఎపిఫెనస్ అనేటువంటి అతను చూస్తాం మనం. 21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతనియ్యరు గాని నెమ్మది కాలం అందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇతడు ఎపిఫెనస్ అంటే మరొక విధంగా చెప్పాలంటే అతడు 5వ అంతియోకస్ అన్నమాట. వీడు బహు నీచుడైన మనుషుడు, మహా అంతియోకస్ యొక్క చిన్న కుమారుడు. యుక్తి గలవాడై సింహాసనానికి వచ్చాడు. మనం గతంలో 8వ అధ్యాయంలో చెప్పుకున్నాం చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము ఎవడంటే వీడే. 8వ అధ్యాయంలో వాడి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. వీడు క్రీస్తు విరోధికి, రానయ్యున్న క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నాడు. 22వ వచనం, ప్రవాహం వంటి బలము అతని ఎదుటి నుండి వాటిని కొట్టుకుని పోవటం వలన వాడు నాశనమగును, సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అంటాడు. వాడు తన విరోధులతో చేసిన పోరాటంలో జయం పొందాడు. వాడు ద్రోహి అయి ప్రమాణపూర్వకంగా సంధి చేసి ఉన్న 6వ టోలమీకి విరోధంగా వీడు ఐగుప్తు యుద్ధం చేశాడు. సంధి చేసినట్టే చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు అనమాట. ఈ 6వ టోలమీకి స్నేహితుడిగా కనబడి అతనితో సంధి చేసి వెంటనే తన సైన్యంతో ఐగుప్తు మీద దాడి చేశాడు. దాడి చేసి ఐగుప్తు దేశంలో దొరికిన కొల్ల సొమ్మును కొల్లగొట్టాడు. ఐగుప్తులోని శ్రేష్టమైన భాగాలను తీసుకొని అలెగ్జాండ్రియా పట్టణాన్ని కూడా వాడు ముట్టడి వేశాడు. ఈ 6వ టోలమీని అంతియోకస్ ఖైదీగా పట్టుకున్నాడు. ఆ తర్వాత 7వ టోలమీ నేనే రాజునని వెంటనే ప్రకటించుకున్నాడు. అతడు ఏం చేశాడంటే అంతియోకస్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. 24 నుంచి 26 వచనాల్లో మనం చూస్తే అతడు సమాధానం క్షేమం గల దేశంలోకి వచ్చి తమ పితరులు కానీ చేయని దాన్ని చేయును. ఏదనగా అతడు ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములు పట్టుకున్నటకు కుట్ర చేయను. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడను. అతడు దక్షిణ దేశపు రాజుకు విరోధమై ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిల్వలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసేదారు, మరియు అతని సైన్యమును ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు. ఈ టోలమీ తన సైన్యములో చాలామంది అతనికి ద్రోహం చేసినందువల్ల అంతియోకస్ మీద విజయాన్ని అతడు సాధించలేకపోయాడు. ఇంకా మనం చూస్తే 28 నుంచి 31 వరకు చదువుతాం. అతడు మిగుల ద్రవ్యం గలవాడే తన దేశమునకు మరలను, మరియు పరిశుద్ధ నిబంధనలకు విరోధమై ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కుకు వచ్చును కానీ మొదటనున్నట్లుగా కడపటనున్నాడు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదకు వచ్చుట వలన అతడు వ్యాకులు పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడే తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. ఇక్కడ అంతియోకస్ ఎపిఫెనస్ అనేవాడు క్రీస్తు పూర్వం 168లో యెరూషలేమునకు వచ్చి దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. పంది రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో చల్లుతాడనమాట. ఈ సంగతి మనం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసాం. 8వ అధ్యాయంలో 9 నుంచి 13 వరకు వాడు ఏం చేశాడు అనే విషయాలు మనం చూసాం. వాడు ఏం చేశాడు? దేవుని మందిరంలో జరిగేటువంటి ఆరాధనను ఆటంకపరిచాడు. ఆడపందిని చంపి దాని రక్తాన్ని మందిరం అంతా చల్లాడు. యెరూషలేము యొక్క
యవ్వనస్తుల్ని పాడు చేశాడు. పర్ణశాలల పండుగను తాగుబోతుల పండుగగా మార్చేశాడు. పరిశుద్ధ స్థలపు కోటలను అపవిత్రపరిచాడు. అంటే యెరూషలేము యొక్క గోడలను కాల్చాడు. నగరంలో మిక్కిలి సుందరమైన భాగాలన్నింటినీ కాల్చేశాడు. ఆలయంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణాల సంపదలన్నింటినీ తరలించుకుపోయాడు. బలి అర్పణ, అనుదిన బలి అర్పణను నిలిపిచేశాడు. యూదులు తమ దేవుని ఆరాధించకూడదు అని వారిని బలవంత పెట్టాడు. వారి బిడ్డలకు సున్నతి చేయనివ్వకుండా ఆపుచేశాడు. కాదని ఎవరైనా సరే సున్నతి చేయించారా వారిని వికలాంగులుగా మార్చేశాడు. కొంతమందిని ఉరిదీశాడు, కొంతమందిని సిలువ వేశాడు. ఆ సమయంలో వారి పిల్లల్ని, శవాల్ని వారి మెడలకు కట్టి వేలాడదీశాడు. ఇదంతా కూడా యూదులకు సంభవించినటువంటి విపత్తు. ఎవరి ద్వారా? ఈ అంతియోకస్ ఎపిఫెనెస్ వాళ్ళ. వాడు ఆ రీతిగా దేశాన్ని పాడు చేశాడు. మరి వీళ్ళిద్దరూ, ఈ రెండు రాజ్యాల గురించి ఎందుకు దేవుడు రాయించాడంటే, వాళ్ళు యోధా దేశం మీద ఎంత భయంకరంగా వారు యోధా దేశాన్ని పాడు చేస్తారు అనే విషయాన్ని. ఇంకా 32 నుంచి 35 వచనాల వరకు మనం చదివితే, అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పిన నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకున్నాను. అయితే తన దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినముల ఖడ్గం వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడతారు. వారి కృంగిపోవు సమయం మందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు. కానీ నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు. అదే కాలంలో యూదులలో అనేకులు అంతియోకస్ యొక్క దుర్మార్గతకు సమ్మతించారు. యూదుల్లో చాలామంది వాడి పక్షాన చేరారు. తమ పితరుల యొక్క మతం, ఆ మత ఆచారాలకు విరోధంగా నిలవడానికి వారు కూడా సిద్ధపడ్డారు. అయితే యూదులలో మరి ఒక తెగవారు దేవుణ్ణి కానీ, ఆయన ఆరాధన కానీ, ఆయన మందిరానికి కానీ కలిగినటువంటి అవమానం, ఈ దోషణలకు సమ్మతింపక తమ శక్తి కొలది వాళ్ళు ఎదిరిస్తూ వచ్చారు. వారిలో ఒకడు మత్తతియస్. వీరిని మక్కబీయుల వంశము అని పిలిచేవారు. మత్తతియస్ అనేవాడు యాజకుడు, అహరోను వంశస్థుడు, భక్తి నిశ్చయత కలిగినటువంటి వాడు. అతను అతని 5 కుమారులతో కలిసి లేచి దేవుని ధర్మశాస్త్రం కొరకు నిలబడాలని ప్రజలను ప్రోత్సాహపరిచాడు. అందుకే 33, 35 వచనాల్లో మనం చూస్తే, బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు అన్నాడు. ఈ బుద్ధిమంతులు వీళ్ళే. వీరొక గొప్ప తిరుగుబాటుకు మూలమై ఉన్నారు. ఈ తిరుగుబాటుకు మత్తతియస్ యొక్క మకెబియస్, సైమన్ అనే 2 కుమారులు వీళ్ళ యోధా నాయకులుగా తర్వాత చేయబడ్డారు. వీరు అంతియోకస్ సైన్యాన్ని ఎదిరించి యెరూషలేమును మళ్ళీ ఆక్రమించుకొని, వాళ్ళు క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో డిసెంబర్ నెల 26వ తేదీన దేవాలయాన్ని పవిత్రపరిచి ప్రతిష్ఠ చేసి ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరిపారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం, ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది ఆ టైంలో అని మనం చదువుతాం. కాబట్టి ఈ సంగతులు కూడా మనం 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా 36 నుంచి 45 వరకు మనం చూస్తే, 36 నుంచి 45 వరకు, ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తాను హెచ్చించుకున్నాడు గనుక తన పితరుల దేవతను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతలను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును, వెండిని, విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలను, ప్రాకారం కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలగజేయను. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలం ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను. మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రప్రవతులను, అనేకమైన వాడలను సమకూర్చుకొని తుఫాను వల్ల అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహముగా వెళ్ళను. అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ
ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ముఖ్యులు అతని చేతుల నుండి తప్పించుకునేదారు. అతడు ఇతర దేవతల మీదకి, ఇతర దేశముల మీదకి తన సేనను పంపించును. ఐగుప్తు సహా తప్పించుకున్న నేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులంటిని వశపరుచుకుని లూబీలను, కూషీలను తనకు పాదసేవకులుగా చేయను. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానంలో వచ్చి అతను కలతపరచును గనుక అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకు అతడు బయలుదేరును. కాబట్టి తన నగర డేరాను సముద్రములకును మహా పరిశుద్ధ సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయం చేయబడి ఎవ్వడునూ లేకపోవును. ఈ వచనాలన్నీ కూడా క్రీస్తు విరోధుని గూర్చి రాయబడినవి. అతడు కడవరి గడియలో వస్తాడు. దానియేలు గ్రంథంలో క్రీస్తు విరోధి అనే పేరు లేదు. కానీ తెస్సలోనికే పత్రికలో మనం చూస్తాం, నాశన పాత్రుడని, పాప పురుషుడని, ధర్మ విరోధి అని, ధర్మ విరోధ పురుషుడని ఉంది. ఏది దేవుడని పూజించబడుతుందో దాన్ని అంతటిని ఎదిరించుచు దాన్ని అంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకొని దేవాలయంలో కూర్చుంటాడు. కాబట్టి క్రీస్తు విరోధిని గుర్చిన భాగం ఇది. ఈ 36 నుంచి 45 వరకు క్రీస్తు విరోధిని గుర్చిన సంగతులని మనం గమనించాలి. ఈ మూర్ఖపు రాజు అంత్యకాలంలో కనబడతాడు. అలెగ్జాండర్ యొక్క గ్రీకు రాజ్య భాగమైన సిరియా, ఐగుప్తు దేశంలో చరిత్ర సంబంధంలో ఈ సంగతి రాయబడింది కాబట్టి, ఈ సంగతిని గూర్చిన వివరణ వచ్చింది కాబట్టి ఈ మనుష్యుడు ఉత్తర దేశపు రాజు యొక్క వంశంలో చేరి ఉంటాడు అని కొందరు నమ్ముతున్నారు. ఉత్తర దేశపు రాజు అంటే సిరియా దేశపు రాజు. కొందరు ఈ మనుషుని గూర్చిన వివరణ చూచి వాడు మతభ్రష్టుడైన యూదుడు అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే మెస్సయ్యను నేనే అని చెప్పుకుంటాడు. అనేక మంది యూదులు కూడా ఆయన మెస్సయ్య అని అంగీకరిస్తారు. ఎందుకంటే వాడు 37వ వచనంలో చూస్తే వాడు తమ పితరుల దేవతను లక్ష్య పెట్టడు అని చెప్తున్నాడు. పితరుల దేవతలను లక్ష్య పెట్టడు అని ఉంది. అంటే పితరుల దేవత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే ఈ మాట వల్ల యెహోవాకు ఉపయోగించబడిన వాడుక పదమని వారు గ్రహించేవారు. స్త్రీల కాంక్షిత దేవుని లక్ష్య పెట్టడు అన్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కొందరు ఏమని చెప్తారంటే ప్రతి యోధా కన్యక తాను మెస్సయ్య యొక్క తల్లినవుతానని నిరీక్షించిన ఆశ కలిగి ఉన్నదన్నమాట. ప్రతి కన్యక కూడా నేను మెస్సయ్య యొక్క తల్లినవ్వాలి అని ఆశించేవారు అప్పటి కాలంలో. కాబట్టి ఆ భావాన్ని బట్టి ఒక విధంగా స్త్రీల కాంక్షిత దేవత అంటే స్త్రీలు ఎవరినైతే ఈ లోకానికి పరిచయం చేయాలి, గొప్పవాడైనటువంటి మెస్సయ్యను పరిచయం చేయాలని చూస్తున్నారో స్త్రీలు ఆశించేటువంటి దేవత అంటే స్త్రీలు ఆశించేటువంటి క్రీస్తు అని మనం తలంచవచ్చు. అయితే ఈ రాజు ఆ క్రీస్తు ఎడల లక్ష్యముంచుటకు బదులు ఆయనకు విరోధంగా దేవదూషణ మాటలు పలుకుతాడు అనమాట. కాబట్టి ఈ క్రీస్తు విరోధిని గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వాడు 13వ అధ్యాయంలో బయలుపడి తను తాను హెచ్చించుకొని దేవుని మీద గర్వపు మాటలు పలుకుతాడు. 7 సంవత్సరాలు వరకు వాడు అలా చేస్తాడనమాట. 7 సంవత్సరాలు. కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వాడి గురించి మనం చదువు. ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలంలో యూదులు చాలామంది హతులవుతారు. 3.5 సంవత్సరాలు వాళ్ళని బాగానే సమాధానపరుస్తాడు, నేనే మెస్సయ్య అని చెప్పుకుంటాడు. అయితే వాడు ఏం చేస్తాడని 3.5 సంవత్సరాల తర్వాత వాడి ప్రతిమను మందిరంలో ప్రతిష్ఠించి నేనే దేవుణ్ణి పూజించాలంట. మరి యూదులకు అర్థమవుద్ది, ఏంటి వీడు విగ్రహం పెట్టాడంటే ఈ దేవాలయంలో, అంటే వీడు మెస్సయ్య కాదనే విషయం అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం చివరిలో హెర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. అందుకే 42 నుంచి 44 వరకు చూస్తే
ఇతడు ఇతర దేశముల మీదకి తన సేనలను పంపిస్తాడు. విలువగల సమస్త వెండి బంగారు వస్తువులను అన్నిటిని వశపరుచుకుంటాడు. లూబీలు కూషీలని తన పాద సేవకులుగా చేసుకుంటాడు. తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానాలు వచ్చి అతనికి ఆ విషయంలో ఆ సందర్భంలో అతనికి కలత కలుగుద్ది. ఏంటి ఆ కలత అంటే, వీడు ఇన్ని రాజ్యాలని సమకూర్చుకొని ఆనంద దేశం మీద యుద్ధం చేయడానికి వస్తాడు, యోధా దేశం మీద. అయితే ప్రభు వచ్చి అతనితో ఉన్నటువంటి రాజ్యంలో వారిని ఓడిస్తాడు. 7 ఏండ్ల అంతమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకు దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తు విరోధి, క్రూరముఖం, అబద్ధ ప్రవక్త వీళ్ళు పట్టబడి మొదట అగ్నిగుండంలో వేయబడతారు. ఆ తర్వాత సాతాను బంధించబడతాడు. ఆ రీతిగా ఈ జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా దేవుడు అద్భుతంగా దానియేలు ద్వారా రాయించాడు. ఇవి జరగక ముందే దానియేలు రాశాడు. అలాగే ఎగ్జాక్ట్గా దానియేలు ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా ఖచ్చితంగా అలాగే చరిత్రలో జరిగింది. అందుకే చరిత్రకు సంబంధించిన సంగతులు మీకు చెప్పాను. చరిత్రకు సంబంధించిన సంగతుల్లో ఉన్నటువంటి విషయాలు, ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఎలా జరిగాయో మీకు చెప్పాను. ఇంకా వివరంగా నేను చెప్పినటువంటి పేర్లు, అంతియోకస్ అని, క్లియోపాత్ర అని, ఈ సందర్భాలను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇంటర్నెట్లో దొరుకుతాయి, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. అనవసరంగా వేస్ట్గా అనేకమైన విషయాల గురించి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ చరిత్రలో నిజంగా జరిగినవి అనేటువంటి విషయాలు మీరు గ్రహిస్తే పరిశుద్ధ గ్రంథం ఎంత సత్యవేద గ్రంథమో, దేవుడు ఎంత అద్భుతంగా లోకంలో ఉండే ప్రజలందరికీ కూడా తన గ్రంథాన్ని రాసి ఇచ్చాడో, ఇవి ఎలాగ యథార్థమైనటువంటి సంఘటనలో ఎలా జరుగుతూ వచ్చాయో గ్రహిస్తే ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడని, ఆయనే నిన్ను నన్ను కలగజేసిన వాడని, మానవుల రాజ్యం పైన ఆయన మాత్రమే అధికారం కలవాడని, ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించి పరలోకానికి చేర్చగలడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయన మాత్రమే పూజించి ఆరాధించాలనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవుని గురించి, నిజ దేవుని గురించి, ఆయన నీకు నాకు బోధించే దాని గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుని ఆయన నిజమైన దేవుడని, ఆయన్నే పూజించి ఆరాధించి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, మానవులు చేసేటువంటి ప్రతీది కూడా ఏది దేవుడు కాదని, సత్యదేవుడు ఒక్కడే అని, లోకరక్షకుడు, నిజరక్షకుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడనే సంగతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని చదివి ధ్యానించి నిజదేవుని గురించిన సంగతులు తెలుసుకుని రక్షించబడాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.